ఏపీడిఎస్సి 2026 న్యూ సిలబస్ సబ్జెక్టు తెలుగు బాట సెమిస్ట్రీ 2 8వ తరగతి 8వ తరగతి ప్రథమ భాష తెలుగు సెమిస్ట్రీ 2లో మొదటి పాఠం ఏమిటి? జవాబు మేలి మలుపు. మేలి మలుపు ప్రక్రియ ఏటి? జవాబు కథ. మేలి మలుపు ఇతివృత్తి ఏటి? ఆత్మస్థైర్యం. మేలి మలుపు కవి రచయిత ఎవరు? జవాబు దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు ఏ జిల్లాలో అతను జన్మించారు? జవాబు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు ఏ గ్రామంలో జన్మించారు? జవాబు దేవునిపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా చంద్రంపాలెం గ్రామంలో జన్మించారు. తర్వాత బిట్టు, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి తల్లిదండ్రులు ఎవరు? జవాబు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి తండ్రి తల్లి తిమ్మర శాస్త్రి సీతమ్మ. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు ఎటువంటి రచనలు రచించారు? వీరు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృత వీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి, వ్యాసావళి, మంగళాకాహళి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారికి భారత ప్రభుత్వం పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించి ఉన్నారు. మేలి మలుపు అనే పాఠం, ఈ పాఠం పుష్పలావికలు నుండి గ్రహించబడినది. పుష్పలావికలు నుండి గ్రహించబడిన పాఠము మేలి మలుపు అనే పాఠం నుండి. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన, నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన, జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, అంతకన్నా సైన్యముందునా, ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను, ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయంబు సారదౌనురా, ఆశయంబు సారదౌనురా. ఈ యొక్క సన్నివేశాన్ని పద్యాన్ని ఎవరు రచించారు? జవాబు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అర్థాల గురించి చెప్పండి. బాటసారి అనగా ప్రయాణికుడు, తేరుకొను అనగా కోలుకొను, కింకరుడు అనగా సేవకుడు,
క్రతువు అనగా మారం. నయం అనగా మంచిది. చైతన్యం నానర్థము తెలివి, ప్రాణం, ప్రకృతి. మదనం నానర్థము ఉమ్మెత్త, వసంతకాలం. సుఖం నానర్థము సంతోషం, సౌఖ్యం, స్వర్గం. క్రతువు నానర్థము యజ్ఞం, విష్ణువు, ఒక ప్రజాపతి. ఇవి నానర్థాలు. పన్నంగము పర్యాయ పదము భుజంగము, సర్పము. నక్షత్రాలు పర్యాయ పదం తారలు, చుక్కలు. రాజు పర్యాయవాచ్య పదం నృపాలుడు, భూపాలుడు. ఏనుగు పర్యాయవాచ్య పదం కుంజరము, గజము మొదలు. అంబ ప్రకృతి, అమ్మ వికృతి. రాజు ప్రకృతి, రేడు వికృతి. చంద్రుడు ప్రకృతి, చంద్రుడు వికృతి. పట్నం ప్రకృతి, పట్టణం వికృతి మొదలైనవి. మునిమాపు ఈ పదంలో దాగి ఉన్న మరొక పదాన్ని గుర్తించండి. ముని అనునది మౌనంగా ఉండేవాడు. అలవాటు ఈ పదంలోని దాగి ఉన్న మరొక పదాన్ని గుర్తించండి. ఆన్సర్ అల అనగా కెరటం. మందారం ఈ పదంలో దాగి ఉన్న మరొక పదాన్ని గుర్తించండి. దారం అనగా నులిత్రాడు. రామాయణం ఈ పదములో దాగున్న మరొక పదాన్ని గుర్తించండి. మాయ అనగా మోసం, తట్టుకోవాలి. ఈ పదంలో దాగి ఉన్న మరొక పదాన్ని గుర్తించండి. వాలి వానరుల రాజు సుగ్రీవులు అన్న. ఉండనక్కర్లేదు ఈ పదంలో దాగి ఉన్న మరొక పదాన్ని గుర్తించండి. ఉండు అనగా గుండ్రనిధి, నక్క. జంతు నాటకము. అప్పుడప్పుడు ఈ పదంలో దాగి ఉన్న పదాన్ని గుర్తించండి. అప్పు అనగా రుణం, సుంక, డబ్బు. పరమపదం ఈ పదంలో దాగి ఉన్న అర్థాన్ని గుర్తించండి. పర అన్న ఇతరమైన. లక్ష్మీదేవి. తత్పురుష సమాసం సమానమైన పదాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అని అంటారు. సూర్యకిరణాలు సూర్యుని యొక్క కిరణాలు. పై ఉదాహరణలో సూర్యకిరణాలు అనే పదాలు పూర్వ, ఉత్తర పదాలు ఉన్నాయి. వీటిలో కిరణాలు అనే ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంది. సూర్య అనే పూర్వపదం కిరణాలు ఎవరి వనే విషయాన్ని బోధిస్తుంది. అలా ఉత్తర పదం ప్రాధాన్యత కలిగి సమాసాన్ని తత్పురుష సమాసం అని అంటారు. తత్పురుష సమాసంలోని పూర్వపదం తర్వాత ప్రథమ విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు గల విభక్తులలో ఏ ఒక్కటి ప్రత్యయం వస్తుందో ఆ పేరునే తత్పురుష సమాసం అని పిలుస్తారు. పై ఉదాహరణలో సూర్యుని తర్వాత షష్ఠీ విభక్తి ప్రత్యేకం యొక్క వచ్చింది కనుక షష్ఠీ విభక్తి పేరు మీదుగా దీనిని షష్ఠీ తత్పురుష సమాసం అని పిలుస్తారు.
దానికి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు: నా బాల్యం, నా యొక్క బాల్యం, షష్ఠీ తత్పురుష సమాసం, నీతి శతకాలు, నీతికి సంబంధించిన శతకాలు, షష్ఠీ తత్పురుష సమాసం, ఆస్తి పంపకాలు, ఆస్తి యొక్క పంపకాలు, షష్ఠీ తత్పురుష సమాసం, అభిప్రాయ భేదాలు, అభిప్రాయమునకు సంబంధించిన భేదాలు, షష్ఠీ తత్పురుష సమాసం, ఆత్మ ప్రశంస, ఆత్మ యొక్క ప్రశంస, షష్ఠీ తత్పురుష సమాసం, పరధనములు, పరుల యొక్క ధనములు, షష్ఠీ తత్పురుష సమాసం, జీవిత లక్ష్యం, జీవితం యొక్క లక్ష్యం, షష్ఠీ తత్పురుష సమాసం, ఆత్మ నిగ్రహం, ఆత్మ యొక్క నిగ్రహం, షష్ఠీ తత్పురుష సమాసం, మానవ ప్రయత్నం, మానవుని యొక్క ప్రయత్నం, షష్ఠీ తత్పురుష సమాసం. ఇటువంటి సమాసాలని షష్ఠీ తత్పురుష సమాసం అని పిలుస్తారు. మన కాంపిటీషన్లో ఖచ్చితంగా ఏదో ఒక సమాసాన్ని సరిచేసి రాయమని చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది నేర్చుకోవలసిందే. విభక్తులు, విభక్తి ప్రత్యయాలు, విగ్రహ వాక్యం, సమాన పదం, సమాస పదం, సమాసం పేరు, ఇవి తెలుసుకుందాం. మరోసారి: విభక్తి, విభక్తి ప్రత్యయాలు, విగ్రహ వాక్యం, సమాస పదం, సమాసం పేరు, ఇవి తెలుసుకుందాం. మొదటిది ప్రథమ విభక్తి అనగా డూమువులు. విగ్రహ వాక్యము రాజ్యము అర్ధభాగం. ఇందులో రాజ్యము దాంట్లో ము అన్నది డూమువులు అంటే ప్రథమ విభక్తి. అర్ధరాజ్యము సమాన పదం, సమాసం పేరు, ప్రథమ తత్పురుష సమాసం. మరోసారి: ప్రథమ విభక్తి డూమువులు, విగ్రహము రాజ్యము అర్ధభాగము, అర్ధరాజ్యము సమాన పదం, సమాస పదం, సమాసం పేరు, ప్రథమ తత్పురుష సమాసం. రెండవది ద్వితీయ విభక్తి నిన్, నున్, లన్, కూర్చి గురించి. ద్వితీయ విభక్తి నిన్, నున్, లన్, కూర్చి గురించి. విగ్రహ వాక్యము సూక్ష్మమును దర్శించువాడు. ఇందులో ను అన్నది విగ్రహ వాక్యము. సూక్ష్మదర్శి సమాస పదము, సమాసం పేరు, ద్వితీయ తత్పురుష సమాసం. మూడోది తృతీయ విభక్తి చేతన్, చేన్, తోడన్, తోన్. విగ్రహ వాక్యము మందారముతో చేసిన మాలిక. ఇందులో తో అనగా తృతీయ విభక్తి, మందార మాలిక సమాన పదము, తృతీయ విభక్తి. చతుర్థి విభక్తి కొరకున్, కై. విగ్రహ వాక్యము బ్రతుకు కొరకు తెరువు. ఇందులో కొరకు అన్నది విగ్రహ వాక్యము. ఇది విభక్తి ఏంటి? చతుర్థి విభక్తి. సమాస పదం బ్రతుకు తెరువు, సమాసం పేరు, చతుర్థి తత్పురుష సమాసం. తర్వాత విభక్తి పంచమి విభక్తి వలనన్, కంటెన్, పట్టి. మరోసారి పంచమి విభక్తి వలనన్, కంటెన్, పట్టి. పాము వలన కాటు. వలన విగ్రహ వాక్యము పంచమి విభక్తి, సమాస పదం పాము కాటు,
సమాసం పేరు పంచమి తత్పురుష సమాసం. షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. విగ్రహ వాక్యము పదములు యొక్క ధ్వనులు. ఇందులో యొక్క అన్నది షష్ఠి విభక్తి. సమాస పదం పదధ్వనులు. సమాసం పేరు షష్ఠి తత్పురుష సమాసం. సప్తమి విభక్తి అందున్నన్. మరోసారి సప్తమి విభక్తి అందున్నన్. బాల్యమందు క్రీడలు. విగ్రహ వాక్యము మరోసారి బాల్యమందు క్రీడలు విగ్రహ వాక్యము. సమాస పదం బాల్య క్రీడలు. సమాసం పేరు సప్తమి తత్పురుష సమాసం. ఈ విధంగా విభక్తులు ఉంటాయి. ఏదో ఆలోచించి వినకండి, అర్థం కాదు వ్యర్థమవుతుంది సమయం. బాగా ఏకాగ్రతతో విని ఒక మార్కును సంపాదించుకోండి. తర్వాత విషయం అలంకారాలు. పద్యంలోని కానీ గద్యంలోని కానీ చెప్పదలిచిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా మనసుకి హత్తుకునేలా చెప్పడాన్ని అలంకారాలు దోహదపడతాయి. అలంకారాలు 2 రకాలు. అవి మొదటిది శబ్దాలంకారాలు, రెండోది అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు కోసము అర్ధాలంకారం కోసము మరో ఎపిసోడ్లో చక్కగా వివరిస్తాను. తర్వాత బిట్టు 8వ తరగతి సెమిస్ట్రీ 2 తెలుగు వాచకం. పుస్తకం అట్టపైన అమ్మాయిలు బస్సు నుండి ఎంతమంది దిగుతున్నారు? జవాబు 6. బస్సు ఏ రంగులో ఉంది? జవాబు పసుపు. కుటుంబంతో పాటు ఎవరు కలిసి నడుస్తూ ఉన్నారు? మిలిటరీ సైనికులు. కుటుంబంలోని తల్లిదండ్రులతో పాటు ఎంతమంది పిల్లలు ఉన్నారు? జవాబు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 8వ తరగతి సెమిస్టర్ 2లో 9వ పాఠం పేరు చిరమాలిన్యం. ఈ చిరమాలిన్యం యొక్క ప్రక్రియ ఏమిటి? జవాబు వచన కవిత. చిరమాలిన్యం యొక్క ఇతివృత్తి ఏమిటి? మానవ విలువలు. చిరమాలిన్యం కవి రచయిత ఎవరు? షేక్ ఖాజా హుసేన్. దేవిప్రియ షేక్ ఖాజా హుసేన్ గురించి కొన్ని మాటలు. గుంటూరు జిల్లాలో జన్మించాడు. తల్లిదండ్రులు షేక్ హుసేన్ సాహెబ్, షేక్ ఇమాంబి. వీరిద్దరూ దంపతులకు జన్మించాడు. ఇతడు కవి, రచయిత, పాత్రికేయులుగా, సంపాదకులుగా ప్రసిద్ధి చెందినవాడు. వీరు రచనల్లో అమ్మ చెట్టు, సమాజానంద స్వామి మరియు గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్యపురాణం ముఖ్యమైనవి. మరోసారి ఇతను రచించిన దాంట్లో కొన్ని మీకు తెలియదు. అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం ముఖ్యమైనవి. వీరు 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం పొందారు.
ప్రస్తుతం ఇతను ఈ పాఠ్యాంశం గాలి రంగు రచయిత కవి సంపుటి నుండి ఇది గ్రహించబడినది. దీని పేరే చిరమాలిన్యం. పాఠం పేరు నాటి చదువు. మహాత్మా గాంధీ సత్య శోధన గురించి తెలుసుకుందాం. మరోసారి నాటి చదువు, మహాత్మా గాంధీ సత్య శోధన గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయులకు నా పట్ల వాత్సల్యం ఎక్కువ. పిల్లవాని నడత గురించి, చదువు గురించి ప్రతి సంవత్సరం స్కూలు వారు పంపే సర్టిఫికేట్లో నా గురించి మంచిగానే పంపేవారు. నేను 2వ తరగతి తర్వాత అనేక బహుమతులు సంపాదించాను. 5వ, 6వ తరగతుల్లో నెలకు ₹4 చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. ఇందుకు నా తెలివితేటలతో పాటు అదృష్టం కూడా పనిచేసిందని నా అభిప్రాయం. ఏది ఏమైనా విద్యను పొందామంటే ఓర్పు, సహనంతో పాటు నిరంతర శ్రమ కలిగి ఉండాలి. ఇది గాంధీ గారి తన ఆత్మకథ సత్య శోధనలో చెప్పాడు. నెక్స్ట్ బిట్టు నాటి చదువు. పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ. నాటి చదువు పాఠం యొక్క ఇతివృత్తి వ్యక్తిగత వికాసం, వ్యక్తిత్వ వికాసం, చదువు విలువలు. ఇతివృత్తి పాఠం యొక్క కవి, రచయిత. జవాబు మామిడిపూడి వెంకట రంగారావు. మరోసారి పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ, ఇతివృత్తి వ్యక్తిత్వ వికాసం, చదువు విలువలు, కవి, రచయిత మామిడిపూడి వెంకట రంగయ్య. మామిడిపూడి వెంకట రంగయ్య గూర్చి తెలుసుకుందాం. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా పురుడి గ్రామంలో జన్మించారు. మరోసారి మామిడిపూడి వెంకట రంగయ్య గారు నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా పురిని గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి వెంకటేశాచార్యులు. మరోసారి వీరి తండ్రి వెంకటేశాచార్యులు, తల్లి నరసమ్మ. వీరు సమగ్ర ఆంధ్ర విజ్ఞానకోశ నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958 సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. మరొక్కసారి వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958 సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది న్యూ సిలబస్లో విషయాలు జాగ్రత్తగా గ్రహించి మీరు తెలుసుకోవాలి. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరులో ఆత్మకథ రాసుకున్నాడు. మరోసారి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసుకున్నాడు. వీరు సేవలు మెచ్చి భారత ప్రభుత్వం 1968 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. మరొక్కసారి ఇంపార్టెంట్, వీరి సేవలు మెచ్చి భారత ప్రభుత్వం 1968 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ప్రస్తుతం ఈ పాఠం వారి ఆత్మకథ నుండి స్వీకరించబడింది. మరోసారి ఈ పాఠం వారి ఆత్మకథ నుండి స్వీకరించబడింది. 8వ తరగతి
సెమిస్టీ 2 క్రమసంఖ్య 11 సమదృష్టి ప్రక్రియ ఏమిటి అనగా గజల్. సమదృష్టి యొక్క ఇతివృత్తి ఏమిటి? సమానత్వము. సమదృష్టి పాఠం యొక్క కవి రచయిత ఎవరు? పైడి తెరేస్ బాబు. పైడి తెరేస్ బాబు కవిగా, గాయకునిగా, సాహిత్యవేత్తగా పైడి తెరేస్ బాబు ప్రసిద్ధుడు. వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య దంపతులు. అల్పపీడనం, హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణి వినిపించాడు. ప్రస్తుతం పాఠ్యాంశం అల్పపీడనం కవితా సంపుటి నుండి ఈ యొక్క సమదృష్టి అన్నది గ్రహించబడినది.